రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చెవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్ లో ప్రచారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మేడారంలో భక్తుల రద్దీ గంట గంటకి పెరిగిపోతుంది. కనుచూపు మేరకు ఎక్కడ చూసినా గద్దెల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవార్ల దర్శనం కోసం తెలంగాణతో పాటు అంతరాష్ట్ర ప్రజలు సైతం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రహదారులు, గద్దెల పరిసరాలు ప్రధాన మార్గాలన్నీ భక్తులతో కిక్కిస్తాయి. మేడారం మహాజాతరలో భాగంగా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు మేడారానికి పయనమయ్యాడు. వడ్డేలు, పూజాల సమక్షంలో పెద్ద ఎత్తున గోవిందరాజు పడిగె తీసుకుని ఊరంతం మీదుగా తరలించారు. ముందుగా మల్లెల సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మల్లెల వంశస్థుల ఇంటి వద్దకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన మేడారానికి బయలుదేరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. మేడారం మహాజాతరలో ఇవాళ ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువు తీరనుంది. పూజాలు సాయంత్రం చిలకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు.